హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఆంధ్రప్రదేశ్లోని మెడికల్ కాలేజ్లో ల్యాబ్ టెక్నీషియన్స్ అండ్ ఆల్సో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు అయితే భర్తీ జరిగాయండి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. సో అయితే దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, శాలరీ ఎంత ఇస్తారు, ఎక్కడ జాబ్ ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. సో చివరి వరకు అయితే చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేకపోతే ఇక్కడ స్కిప్ చేసేయండి. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు కాకపోయినా వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా. సో వెంటనే షేర్ చేసేయండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఎందుకంటే అందులో వెంటనే జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాము. సో మీకైతే యూజ్ అవుతుంది కదా. సో వెంటనే పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు యూజ్ అవుతుంది. సో వెంటనే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. లింక్స్ అనేది బిలో కింద డిస్క్రిప్షన్లోనే చూడండి ఒకసారి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఇక్కడైతే చూసేయండి, డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు కదా. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏఎంఆర్ సర్వలెన్సెస్ అండర్ నేషనల్ ప్రోగ్రామ్ అనేది ఇచ్చేసి ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి అయితే ఇచ్చారు. సో మనకి మనకి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ అని ఉంది కదా తిరుపతిలో. సో మనకి తిరుపతి నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే మనకైతే వచ్చింది. సో ఇది ఇక్కడ చూడండి, applications are invited from eligible candidates for recruitment to lab technicians grade 2 and data manager post in health institute అయితే ఇచ్చారు. హెల్త్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తిరుపతి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్వి మెడికల్ కాలేజ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్ కింద అయితే ఇచ్చారు. సో ఫస్ట్ ఏంటంటే 2 years ఇట్లా కాంట్రాక్ట్ బేసిక్ కింద ఉంటుంది. ఆఫ్టర్ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కింద అయితే చేస్తారు. సో ఇది మనకి ఎస్వి మెడికల్ కాలేజ్ ఉంటారు కదా, అక్కడి నుంచి అయితే ఇది వచ్చింది కదా. సో ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ విల్ బీ అవైలబుల్ ఆన్ ద పోర్టల్. అంటే ఈ ఎస్వి మెడికల్ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది, అది మీరు ఫిల్ చేయాలి. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. చూస్తే అన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారు, లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఫిజికల్ అప్లికేషన్స్ ఈవినింగ్ 5 o'clock అండ్ December 26th బిఫోర్, అంటే ఈ December 26th ఈవినింగ్ 5 o'clock బిఫోర్ అనేది లాస్ట్ డేట్. సో అప్పటిలోగా మీరు ఏంటంటే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది. అండ్ ఇక్కడ ఏమిచ్చారు, మెరిట్ లిస్ట్ ఈజ్ ద నోటిఫికేషన్ ఈజ్ వ్యాలిడ్ 1 year ఫర్ ద పర్పస్ ఫిల్లింగ్ ఆఫ్ ద అరైజ్ వేకెన్సీ ఫెనీ అనేది ఇచ్చారు. సో అదొకటి మెన్షన్ చేశారు ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ద పోస్ట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్ అండ్ రెమ్యునేషన్ అయితే ఇచ్చారు. అయితే మనకి ఇందులో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 వచ్చేసరికి ఇది కాంట్రాక్ట్ బేసిక్ కింద అయితే తీసుకుంటున్నారు. 25,000 అయితే పర్ మంత్ శాలరీ అనేది వీళ్ళైతే ఇస్తున్నారు. అలాగే డేటా మేనేజర్స్ ఉంటారు కదా, డేటా మేనేజర్స్కి ఇది కూడా కాంట్రాక్ట్ బేసిక్ కిందే, వీళ్ళకి 20,000 పర్ మంత్ అయితే శాలరీ అనేది పే చేస్తున్నారు. ఇవి పోస్టులు, వాటి యొక్క డీటెయిల్స్. అండ్ ఇంకా ఇక్కడ ఏమి ఇచ్చారు, మనకి రిజర్వేషన్ ఇచ్చారు. ఓన్లీ 1 post సెక్షన్స్ హ్యాండ్స్. ఇక్కడైతే మనకి ఏంటంటే మనకి అక్కడ లోకల్ ఏరియాస్ ఉండే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. సో అది. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అపాయింట్మెంట్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు కదా. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి నేమ్ ఆఫ్ ద పోస్ట్ క్వాలిఫికేషన్ అనేది ఉంది కదా. ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళకి ఏంటంటే 10+2 ఇంటర్ చేయాలి. ఇంటర్తో పాటు బీఎస్సీ ఎంఎల్టీ కానీ లేకపోతే డిఎంఎల్టీ కానీ చేసి ఉండాలి. అంటే మనకి ఇంటర్ తర్వాత బీఎస్సీ ఎంఎల్టీ చేస్తే వాళ్ళు డైరెక్ట్గా తీసుకుంటారు. లేదా ఇంటర్ తర్వాత మీరు డిఎంఎల్టీ చేసి అండ్ 2 years ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి. సో నార్మల్గా అయితే వీళ్ళు అడిగింది ఏంటంటే ఇంటర్తో పాటు బీఎస్సీ ఎంఎల్టీ. అది లేని వాళ్ళు ఏంటంటే ఇంటర్తో పాటు బీఎస్సీ అది డిఎంఎల్టీ చేసి విత్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళైతే అడుగుతున్నారు. సో ఇది ల్యాబ్ టెక్నీషియన్
ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను. అండ్ మనకి ఇక్కడ డేటా మేనేజర్స్ ఉంటారు కదా, ఈ డేటా మేనేజర్స్ ఏంటంటే గ్రాడ్యుయేటు అండ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ గవర్నమెంట్, అంటే మనకి గ్రాడ్యుయేషను డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అనేది ఇచ్చారు. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఇంక్లూడింగ్ ఎంఎస్ ఆఫీస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, ఈమెయిల్ అండ్ ఇంటర్నెట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మినిమం 1 year ఇన్ డేటా మేనేజ్మెంట్. మనకి ఏంటంటే పబ్లిక్ హెల్త్ సెక్టర్స్ అయితే ఇచ్చారు. సో ఈ డేటా మేనేజర్స్కి ఏంటంటే గ్రాడ్యుయేషన్ అయినా కంప్లీట్ చేసి ఉండాలి. గ్రాడ్యుయేషన్ లేని వాళ్ళు డిప్లొమా చేసి ఉంటారు కదా, అది కూడా కంప్యూటర్ అప్లికేషన్స్ డిప్లొమా చేసిన వాళ్ళు, అంటే డిప్లొమాలో కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది చెయ్యాలి. ఇందులో ఎక్స్పీరియన్స్ అనేది మినిమం 1 year అండ్ బేసిక్ ఎంఎస్ ఆఫీసు, పవర్ పాయింట్, ఎక్సెల్, ఈమెయిల్, ఇంటర్నెట్, ఇవి బేసిక్ నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి. సో ఇది డేటా మేనేజర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను. సో మీకు ఈ రెండిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే అప్లై అనేది చేసుకోండి, అదొకటి. అండ్ ఇక్కడ ఏజ్ అనేది ఇచ్చి అప్పర్ ఏజ్ లిమిట్ 40 years అయితే ఇచ్చారు. మనకి టోటల్ ఏజ్ అంతా కలుపుకొని 18 years నుంచి 40 years మధ్యలో ఉండేవాళ్ళు, మేల్ అయినా ఫిమేల్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి. సో ఇది ఒకటి మెన్షన్ చేశారు 40 years బిఫోర్. అండ్ ఇంకా ఏమిచ్చారు, మనకి ఇక్కడ ఫీజు కూడా మెన్షన్ చేశారు. ఫర్ ఓసీ క్యాండిడేట్స్కి ఏంటంటే 250 rupees. ఓసీ అంటే అంటే ఓసీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే ఫీజు. మిగతా ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్లీ వీళ్ళు అంటే ఫీజు అయితే ఎవ్వరికీ లేదండి. ఓన్లీ ఓసీ కేటగిరీ అప్లై చేసిన వాళ్ళకి మాత్రమే 250 rupees. మిగతా వాళ్ళు ఎవ్వరికి అయితే లేదు ఇక్కడ ఫీజు అయితే వీళ్ళు మెన్షన్ ఏం చేయలేదు. సో అది. అండ్ ఇక్కడ మెథడ్ ఆఫ్ సెలక్షన్ అయితే ఇచ్చారు. మెథడ్ ఆఫ్ సెలక్షన్కి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ టోటల్ 100 marks అంట. సో దేనికి ఏవిస్తారు, వెయిటేజ్ ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా ఒకసారి మీరైతే చూడండి. చూసి మీరు ఒకసారి చదివితే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని మీరు అప్లై అనేది చేసుకోండి, అదొకటి. అండ్ ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ద సర్టిఫికేట్ టు బీ ఎన్క్లోజ్డ్ ద ఫుల్ఫిల్ ఇన్ ద అప్లికేషన్. సో ఇక్కడ మ్యాండేటరీగా ఉండాల్సినవి ఏంటి, అదే మ్యాండేటరీగా ఉండవలసినవి వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు. ఏమి ఇచ్చారు అంటే వీళ్ళు ఇక్కడ చూడండి, SSCR ఇట్స్ ఈక్విలెంట్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చారు. అంటే మీరు 10th class కానీ ఈక్విలెంట్ డేట్ ఆఫ్ బర్త్, మీకు బర్త్ సర్టిఫికేట్ కానీ ఏదో ఒకటి ఉండాలి. 10th class సర్టిఫికేట్ కానీ ఇట్స్ ఈక్విలెంట్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్, అంటే డేట్ ఆఫ్ బర్త్ కోసం మీకు 10th class కానీ ఇంకేదైనా సరే ఉండాలి. పాస్ సర్టిఫికేట్స్ ఈక్వలెంట్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కన్క్రీడ్ అయితే ఇచ్చారు కదా. సో మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దీనికి తగ్గట్టుగా ఉండేటివి ఉండాలి. అండ్ ప్రూఫ్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ వేర్ ఎవర్ అప్లికేబుల్ అదొకటి. అండ్ మార్క్స్ మెమోస్ అన్ని ఇయర్స్ కూడా ఉండాలి. వ్యాలిడ్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ యాప్, అంటే బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి, వాళ్ళకి తెలుస్తుంది. సో అదొకటి ఉండాలి. అండ్ ఇంకా చాలా ఇవన్నీ ఇచ్చారు. మీ యొక్క 6th class నుంచి అండ్ మీరు ఎంతవరకు చదివారో అంతవరకు కూడా స్టడీ సర్టిఫికేట్స్ అనేది మ్యాండేటరీగా ఉండాలంట. ఇవన్నీ కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. సో మనకి ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసరికి ఎప్పుడంటే చూడండి 26/12 అని ఇచ్చారు కదా. ఇది అఫీషియల్ వెబ్సైట్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.